హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇవాళ వీడియో వచ్చేసరికండి మా ఊర్లో వర్షాలైతే ఫుల్ అంటే ఫుల్‌గా వస్తున్నాయండి. అసలు మార్నింగ్ అంతా బాగుంటుందండి. నైట్ అయ్యేసరికి 9, 8 అట్లా అయ్యేసరికి ఫుల్ గాలి, అదేవిధంగా ఉరుములు, మెరుపులు, దాంతో అప్పుడు పిడుగులు కూడా పడుతున్నాయండి. ఇప్పుడు వర్షం వస్తే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి. అస్సలు కరెంట్ అయితే అస్సలు ఉండట్లేదు. పిడుగు పడిన రోజైతే అండి 9 గంటలకు కరెంట్ పోతే అండి మార్నింగ్ 6 వరకు కరెంటే. ఇంకా పిల్లలతో ఇంకెలా ఉంటదండి, నరకమే గదా! ఇంకా వాళ్ళకి ఏడుస్తూ ఉంటారు కరెంట్ లేదని నిద్ర రాక. ఇంకా మనకి అసలు నాకు హెల్త్ బాలేదు గదండీ! ఇంకా దానికి ఇంకా మా హస్బెండ్ ఇట్లా కాదని ఇంక ఇన్వర్టర్ అయితే తీసుకొచ్చేసారు. అంటే మరీ ఎక్కువ ఇబ్బంది అయిపోతుంది మరి కరెంట్ కోసం. ఏదో 1 అవర్, 2 అవర్స్ పోతే అదొక రకం అండి. నైట్ మొత్తం పోతే అసలకి నిద్రపోక రెస్ట్ లేక మార్నింగ్ అసలు మనం పని చేసుకోలేం. అదేవిధంగా మన హెల్త్ అయితే చాలా పాడైపోతుంటది. ఇంకా అలా కాదని మా హస్బెండ్ అయితే మాకు ఆల్రెడీ ఇన్వర్టర్ ఉండిందండి. ఉండేసరికి అదేమైందంటే బ్యాటరీ పోయింది. మా హస్బెండ్ అయితే వర్షాకాలం తీసుకొద్దాంలే ఇప్పుడు ఎందుకులే ఎండల్లో బానే ఉంది గదా కరెంటు అనుకున్నారు. ఇంకా అలా కుదరలేదండి. ఫుల్ వర్షాలు వస్తునేసరికి బ్యాటరీ అయితే తీసుకొచ్చేసారు. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మా చిన్న పిల్లలున్నారండి. అదే మా చెల్లెలు కూతుర్లు. ఒక పాప రీసెంట్‌గా పుట్టింది. 3 మంత్స్ అండి పాపకి. ఇంక వాళ్ళు కూడా ఫుల్ ఇంకా ఏడుస్తూ ఉంటారు కదండీ చిన్న పిల్లలు కాబట్టి. ఇంక మా హస్బెండ్ అక్కడ కూడా మా మా అదే మా నాన్నకి చెప్పి ఇట్లా ఇన్వర్టర్ తెచ్చుకుంటా అనేసరికి ఇన్వర్టర్ తెచ్చుకున్నారు. ఇంక ఇన్వర్టర్ తెచ్చిన తర్వాత మా హస్బెండ్ అయితే ఎలక్ట్రీషియన్ చేస్తారండి. ఇంక అందుకని మా హస్బెండ్ ఫస్ట్ మా అమ్మ వాళ్ళ ఇల్లండి ఇది. మా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చి ఫస్ట్ అయితే బిగిద్దాం అనుకున్నా. అంటే మా ఇంట్లో ఆల్రెడీ ఇన్వర్టర్ బిగిచ్చేస్తున్నా కదా! కనెక్షన్ అంతా అయిపోయింది కాబట్టి ఓన్లీ బ్యాటరీ సెట్ చేసుకోవడమే కదని ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే బ్యాటరీ 2 ఒకటేసారి తీసుకొచ్చేసారు. ఇంకా అది ఫస్ట్ చెక్ చేస్తున్నారు మా హస్బెండ్. ఏందంటే ఫస్ట్ ఇల్లు కట్టేటప్పుడే ఉంటది కదా! ఇన్వర్టర్ కనెక్షన్ ఇచ్చారో లేదో అని చెక్ చేసుకుంటూ ఉన్నారు. పైపు ఇదండి ఇట్లా పెట్టి చెక్ చేస్తున్నారు. ఇన్వర్టర్ కనెక్షన్ అయితే ఇచ్చున్నారు. కానీ మా హస్బెండ్ చాలా చేస్తారండి. ఇది చూడండి కరెంట్ పనైతే చేస్తారు. ఇంకా అన్నీ చెక్ చేసుకుంటూ ఉన్నారు. ఇన్వర్టర్ ఉందా లేదా అని చెక్ చేసుకొని ఇంకా ఆడెప్పుడు 12కి స్టార్ట్ చేస్తే 4:30 అలా అయిపోయింది. అంతసేపు పట్టింది. చాలా లేట్ అండి పని. చాలా కష్టం కూడా అండి కరెంట్ పని. మనం అనుకుంటాం కానీ ఈజీగా అదేందో స్విచ్‌లో ఏస్తే వచ్చేస్తది కదా! చాలా కష్టం అండి పని చేయడము. ఇంకా ఇదంతా చెక్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇన్వర్టర్ అయితే మొత్తం అంటే హోల్స్ అన్నీ అంటే మన ఎక్కడ స్విచ్ బోర్డ్స్ ఉన్నాయో అన్నీ కనెక్షన్ అయితే ఇచ్చేసుకున్నారు. ఇంక ఇన్వర్టర్ చాలా వెయిట్ ఉంటదండి. బ్యాటరీ చిన్న వెయిట్ కాదు. మా అమ్మ కూడా హెల్ప్ చేస్తుంది. మా నాన్న, మా అమ్మ, మా హస్బెండ్ చూడు ముగ్గురు ఎంత వెయిట్ ఉందో చూసారా? ఇది పైన పెట్టేసాము. ఎందుకంటే పిల్లలు ఎక్కువ అంటే ఇది పైన అటక్ అంటారు కదా! అటక్ బండ మీద పెట్టేసామండి. ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి లాగుతూ ఉంటారు. వాళ్ళకి తెలియదు కాబట్టి ఆయిల్ కూడా అండి ఆ ఆయిల్ ఏమైద్దంటే ఆ బ్యాటరీలో ఉండే ఆయిల్ గాని మన అంటే క్లాత్ మీద గాని ఏమన్నా మీద పడితే ఏమవుద్దంటే చీకిపోతాయి కదండీ బట్టలు ఆ విధంగా అయిపోద్ది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయిల్ తోటే. అందుకని కొంచెం పైన ఇట్లా పెట్టేసుకున్నాం అనుకోండి ఎవరు తాకరు కాబట్టి బావుంటది. లేకపోతే అంటే ఒక్కసారి మా ఇంట్లో కూడా అండి అట్లా జరిగింది. మా హస్బెండ్ కొత్త షర్ట్ అని తెచ్చి ఒక టైమో 2 డేస్ ఏసుకున్నారు. నేను అక్కడ పెట్టాను. పెట్టేసరికి అక్కడ ఆయిల్ దాని మీద పడేసరికండి అసలు మొత్తం పాడైపోయింది. చాలా ఇష్టమైన కలర్ అది పాడైపోయింది పాపము. ఇంక అప్పుడు నుంచి చాలా జాగ్రత్తగా ఉంటాను. అసలు ఇన్వర్టర్ ఆయిల్ అంటేనే చాలా భయం అండి. అది మామూలు ఆయిల్ అంటే కాదండి. ఇన్వర్టర్‌లో వేసిన తర్వాత బ్యాటరీలో అంటే అది హీట్ అవుతది ఆయిల్. అప్పుడైతే పాడైపోతుంది. ఇంకా ఇదిగోండి ఫైనల్‌గా అయితే పైకెక్కిచ్చేసారు మొత్తాన్ని. మా హస్బెండ్ అయితే ఆ పైనైతే బిగిచ్చేస్తున్నారు చూసారు గదా! ఇదిగోండి అంతా అవన్నీ సామాన్లు పెట్టేసుకున్నా. అంత హైట్‌లో అయితే ఎవరు తాకరు. పిల్లలు తాకరులే. అందుకని అంత పైగా అంటే చిన్న పిల్లలు కదండీ! మా వోళ్ళు కూడా అస్సలు కుదురుకోవట్లేదు. చిన్న పెద్దలు కాదు కాబట్టి ఇంక ఫైనల్‌గా అయితే బిగిచ్చేసారు మా హస్బెండ్ చూసారు కదా! ఇంకా వాళ్ళైతే అమ్మ అయితే దానికి మా కోసం అంటే మా హస్బెండ్ అంత కష్టపడగా స్వీట్ అయితే చేసింది. ఇదిగోండి సుగ్గి చేస్తే అదేవిధంగా వడలు చేసి మాకైతే పంపించింది. మా ఇంటికి పంపించింది. ఇంక మా ఇంట్లో కూడా ఇంటికొచ్చేసరికి ఇన్వర్టర్ అయితే బిగిచ్చేసారు. ఇంకా అంటే బిగించిన తర్వాత అండి 1 డే మొత్తం కరెంటే పోలేదు. ఫుల్ ఫన్ గదండీ! ముందు రోజంతా కరెంట్ ఫుల్‌గా పోతున్నది. ఆ రోజైతే అస్సలైతే కరెంట్ పోలేదు. ఇంక ఫైనల్‌గా అయితే వీడియో అయితే ఇదేనండి. చూసండి. నచ్చినట్టయితే ఒక లైక్ అయితే మా పిల్లలకి ఇదిగోండి వాళ్ళ నాని అదే మా అమ్మ అదే మా అమ్మ నాని అంటారు. చేసినయి తింటాను. మా హస్బెండ్ అయితే వడ తింటున్నారు. మా పిల్లలు ఇద్దరైతే సుక్కేలు తింటున్నారు. ఫైనల్‌గా అయితే మన వీడియో అయితే ఇదే అండి. నచ్చినట్టయితే ఒక్క లైక్ అయితే ఇచ్చేసుకోండి. ఓకే అండి. బాయ్ అండి.